వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రదీప్ మనకు సమాచారం ఇస్తారు. వరంగల్ ఇవాళ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, ఆ కార్యకర్తల్లో పార్టీ కేడర్లో ఎటువంటి ఉత్సాహం నెలకొందో ప్రదీప్ మనకు వివరిస్తారు. వరంగల్ నుంచి ప్రదీప్. మరికాసేపట్లో కేటీఆర్ అసన్పర్తికి చేరుకోబోతా ఉన్నారు. వరంగల్ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి వస్తున్నటువంటి కేటీఆర్కు కని విని ఎరగని స్థాయిలో స్వాగతం పలికేందుకు అసన్పర్తి వద్ద వర్ధన్నపేట శాసనసభ్యుడు ఆరూరు రమేష్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రజలు అదేవిధంగా టీఆర్ఎస్ శ్రేణులు జననినాదాలు పలికేందుకు సన్నద్ధమై వేచి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కోలాట బృందాలు, ఒగ్గు కళాకారులు, డప్పు బృందాలు, అదేవిధంగా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు దారి పొడుగున గులాబీ జెండాలతో మొత్తం గులాబీమయం చేసి ఉన్నారు. ఆ రకంగా పెద్ద ఎత్తున తెలంగాణలో ఈరోజు పార్లమెంటు ఎన్నికల శంకారావం పూరిస్తున్నటువంటి కేటీఆర్ కు కనివిని ఎరగని స్థాయిలో మద్దతు తెలిపి స్వాగతం తెలిపి టీఆర్ఎస్ పార్టీకి 16 పార్లమెంట్ స్థానాలు గెలిపే లక్ష్యంగా ఈరోజు కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈరోజు ఒక స్వాగతం పలకాలి, ఆ రకంగా అండగా నిలవాలి. పార్లమెంటు స్థానాలు 16 పార్లమెంటు స్థానాలు, ఒకటి ఎంఐఎం మొత్తం 117 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవడం ద్వారా కేంద్రంలో ఈరోజు నిర్ణయాత్మక శక్తిగా మారాలన్నటువంటి కేసీఆర్ సంకల్పానికి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మద్దతు తెలుపుతున్నటువంటి క్రమంగా ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో కనివిని ఎరగని స్థాయిలో మెజార్టీ గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో మెజార్టీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణ ఈరోజు ఉద్యమ నాయకుడు కేసీఆర్ నేతృత్వంలో ఉంటేనే బంగారు తెలంగాణ మారుతున్నటువంటి ఆ రోజు 2014 ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చున్నారు. ఆ రకంగా తీర్పు ఇవ్వడం ద్వారా ఈరోజు అది అమలు అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. మళ్ళీ ఈరోజు రెండోసారి అధికారం కట్టబెట్టి ఉన్నారు. అయితే ఇప్పుడు కేంద్రంలో అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఆ రకంగా తొక్కిపెట్టి ఉన్నారన్నటువంటి భావన ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలో నెలకొని ఉంది. కాబట్టి ఈరోజు ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చి ఉన్నారు. ఆ రకంగా ముందుకు పోతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు రెండో శంకారావం నిన్న కరీంనగర్లోనే కారు ఢిల్లీలో సర్కార్ అన్నటువంటి నినాదాన్ని కేటీఆర్ ఇచ్చి ఉన్నారు. ఈరోజు రెండో సభ వరంగల్లో జరగబోతా ఉంది. పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరు రమేష్ గారు. రమేష్ గారు చెప్పండి, ఈరోజు ఏ రకంగా ముందుకు పోతున్నటువంటి నేపథ్యం, ఈరోజు స్వాగతానికి సంబంధించి కనివిని ఎరగని స్థాయిలో మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసి ఉన్నారు. ఏ రకంగా స్వాగతం చెప్పబోతా ఉన్నారు, ఏం ఆశిస్తా ఉన్నారు, ఏం సందేశం ఈ వేదిక ద్వారా వరంగల్ వేదిక ద్వారా వస్తుంది అంటే ఏం చెప్తారు? ఈరోజు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గ పరిధిలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి దిశానిర్దేశించే కార్యక్రమంలో భాగంగా మరి వరంగల్ వస్తున్న మా కేటీ రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి మరి అసన్పర్తి మండల హెడ్ క్వార్టర్లో కని విని ఎరగని రీతిలో మరి అపూర్వ స్వాగతం పలకడం జరుగుతున్నది. మరి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు గెలుచుకోవడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు అసన్పర్తిలో ఘన స్వాగతం పలకడం జరుగుతుంది. మరి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులందరూ కూడా కేటీ రామారావు గారికి స్వాగతం పలకడానికి ఉదయం 9 గంటల నుండి వేచి ఉండడం జరిగింది. మరి వారికి స్వాగతం 3000 బైకులతో, డప్పు సప్పులతో, కోలాటాలతో, బతుకమ్మలతో ఈరోజు స్వాగతం పలికి వీర తిలకం దిద్ది రేపు భారతదేశంలో టీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరిగిందో అదే విధంగా రేపు భారతదేశంలో మరి అభివృద్ధి కాంక్షలు కనపడే విధంగా అభివృద్ధి దిశగా వెళ్ళడానికి మరి కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు మెండుగా తీసుకురావడానికి మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి అనేక ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలపడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 16 పార్లమెంటు సీట్లను గెలుచుకొని మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కారు కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పే విధంగా ఈరోజు ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి. తప్పకుండా వరంగల్ పార్లమెంటు పరిధిలో జరిగే ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం మరి 1,00,000 పైచిలకు మెజార్టీ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. నిన్న అమిత్ షా వచ్చి ఎన్నికల ప్రచారానికి
శ్రీకారం చుట్టారు. అదేవిధంగా 9 తారీఖున రాహుల్ గాంధీ రాబోతా ఉన్నారు. తెలంగాణలో ఆ పార్టీలకు ఏ రకమైనటువంటి ప్రభావం ఉండబోతా ఉంది, జాతీయ స్థాయి నాయకులు వచ్చి ఉంటున్నారు, వారికి ప్రజలు ఏ రకంగా తీర్పు ఇవ్వబోతా ఉన్నారు, వారిని ఏ రకంగా చూస్తారు అంటే మీరేం చెప్తారు? ఈరోజు భారతదేశంలో జాతీయ రాజకీయాలకు మనుగడ లేదండి. బీజేపీ పార్టీ పరిపాలన చూశారు, కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూశారు. మరి ఈరోజు ప్రాంతీయ పార్టీలు బలంగా ఒక శక్తిగా ఎదిగే కార్యక్రమం కనిపిస్తుంది. ముఖ్యంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వాన ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ, ఈ రాష్ట్ర సంక్షేమం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల కళ్ళల్లో ఆనందాన్ని చూపించిన కేసీఆర్ గారి నాయకత్వాన్ని భారతదేశం కోరుకుంటుంది. ఈరోజు భారతదేశ దరిద్రాన్ని, భారతదేశంలో ఉన్న అన్నిటినీ, నీరుని కానీ, వనరులను కానీ, ఖనిజ సంపదను కానీ ఉపయోగించుకొని ఆర్థికంగా భారతదేశం ఎదగాలి అని అంటే మరి సంఘటితంగా ఈరోజు ప్రాంతీయ పార్టీలు ముందుకు పోతున్నాయి. మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్న ఈ ప్రజలు ఈరోజు అమిత్ షానో రాహుల్ గాంధీ వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నీరాజనం పలకడానికి సిద్ధంగా లేరు. మా యువనేత కేటీ రామారావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిన్న కరీంనగర్లో కానీ, ఈరోజు వరంగల్ వస్తున్న సందర్భం కానీ మరి ఈరోజు మీ ముందే కనిపిస్తున్నది. ప్రజలు ప్రేమ ఆప్యాయతతో, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు టీఆర్ఎస్ పార్టీని మరి కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ తడక చూపించడానికి ఈరోజు సన్నద్ధమై ఈ విధంగా స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 16 సీట్లు గెలవడంతో పాటు మరి వర్ధన్నపేట నియోజకవర్గం నుండి వరంగల్ పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ ఇచ్చే నియోజకవర్గం అది ఉండబోతుందని తెలియజేస్తుంది. మొత్తానికి అమిత్ షా వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా, ఎవరు వచ్చినా ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్న తీరును వివిధ రాష్ట్రాలు కాపీ కొట్టి అమలు చేసినటువంటి సందర్భం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైతు బంధును అక్కడ అమలు చేస్తున్నటువంటి సందర్భం కావచ్చు, ఇవన్నీ చూసి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని దేశంలో ఈరోజు కోరుకున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా ప్రాంతీయ పార్టీలు పెద్ద ఎత్తున మెజార్టీలు సాధించి ఢిల్లీలో ఫెడరల్ ఫ్రంట్గా ఏర్పడేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆరు రమేష్ చెప్తాను. పెద్ద ఎత్తున మరి కాసేపట్లో కేటీఆర్ వస్తున్నటువంటి సందర్భంలో వర్ధన్నపేట నియోజకవర్గం సంబంధించినటువంటి అసన్పర్తి మండలంలో స్వాగతం పలికేందుకు అన్ని వర్గాల ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సన్నద్ధమై ఉన్నారు. రాజేష్.